కర్మ చేయుట మానవ ధర్మం, ఫలితం అన్నది ప్రకృతి నియమం. కర్మ జరగక మానదురా, ఫలితం అన్నది తథ్యమురా. విశ్వమంత కర్మగమనమే చూడరా చూడరా, ప్రకృతి అంతా కర్మ జీవనమే చూడరా చూడరా. ఫలితం అంతే తెలియని ధర్మము, కర్మ జరుగుట ప్రకృతి నియమము. కర్మనాదని ఫలమునాదని అహంకారమే మాయరా, కర్తభావం కలిగిన క్షణమే బంధమన్నది మొదలవుతుందిరా. పంచభూతాలు అడుగుతున్నాయా ఫలితం లేదని, పంచభూతాలే లెక్కగడుతున్నాయా తన ఫలితాన్ని. విశ్వం ఎప్పుడు అనుకుందా నేనే గొప్పని, ప్రకృతి ఎప్పుడు అనుకోలేదు నేనే గొప్పని. ఏమి కోరి సూర్యుడు ఉదయిస్తాడు, ఏమి కోరు చంద్రుడు వెలుగు ఇస్తాడు. ఏమి కోరి పుష్పము పూయునురా, ఏమి కోరి వర్షము కురియునురా. ప్రకృతి ఎంత నిష్కామ కర్మే కదరా చూడరా. కళ్ళు తెరిచి చూడరా. మనిషి చూడు కర్మలను లెక్కిస్తాడు, కర్మ చేసి ఫలితమెంట పరిగెడతాడు. కర్మ నాదనుకుంటాడు, కర్మనే కనుకుంటా. ఫలితము విఫలమైతే బాధపడుతుంటాడు. ఫలితము సఫలమైతే నా అంతవాడు లేడంటాడు. నేను అనే అహాన్ని చూపిస్తాడు. ఫలితం అనే చట్రంలో ఇరుక్కుపోతాడు. కర్మ ఎవరిది ఫలితం ఎవరిది అంతా ప్రకృతి నియమమే, అంతా ప్రకృతి బ్రహ్మమే. కర్మ చేయుట మానవ ధర్మం, ఫలితం అన్నది ప్రకృతి నియమం. కర్మ చేయుట మానవ ధర్మం, ఫలితమన్నదే ప్రకృతి నియమం.